ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాల రాస్తుంటే చూస్తూ ఊరుకోను. అది నువ్వైనా నాన్నేనా? ఈ గదిలోంచి మీరిద్దరూ బయటికి రావడానికి వీల్లేదు అసలు. నాన్నా, ఏమైంది? అమ్మా, నువ్వైనా చెప్పు, ఏమైంది నాన్నకి? ఏం లేదు, మీ నాన్నకి పైత్యం వికటించింది. తల్లో ఉన్న మెదడు మోకాళ్ళలోకి వచ్చింది. ఈ పెళ్లిని ఆపేద్దాం అనుకున్నాడు. ఇక చాలరా. ఏ కొడుకో ఏ తండ్రిని అనరాని మాటలన్నావు నువ్వు. వచ్చినవాడు మంచివాడు కాదేమో అన్నందుకు మమ్మల్ని పనికిరాని వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసావు కదరా. నీలాంటి బిడ్డల్ని కన్నందుకు ఈ రోజు నేను చాలా బాధపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. అయ్యో అమ్మా తులసి, నన్ను క్షమించమ్మా. ఏంటమ్మా మాటలు? అసలేమైందమ్మా? మా కడుపున నిన్ను కన్నందుకు ఏం చేయలేకపోతున్నావమ్మా, ఏం చేయలేకపోతున్నావు. ఈ అసమర్థపు తల్లిదండ్రుల్ని క్షమించమ్మా. అమ్మా, 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 లక్ష్మి, మచ్చలేని దేవుడండి మీరు. మీరు కన్నవాళ్లే నా కళ్ళ ముందే అన్ని మాటలంటుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నాను. జరుగుతున్న సంఘటనలకి నా గుండె ఎప్పుడు ఆగిపోతుందోనని భయంగా ఉందండి. ఏంటమ్మా మాటలు? అసలేమైందమ్మా? ఏముంది, ఆ పెళ్లి కొడుకు పెళ్లికి తొందర పెడుతున్నాడు. అంత మాత్రానికే వాడేదో కసాయివాడని వీళ్ళిద్దరి ఫీలింగ్. కాక మరేంట్రా, కాక మరేంటి? అలాంటి వాడికి కట్టబెట్టి నా బిడ్డ పడే కష్టాన్ని నా కళ్ళారా నేను చూడలేనురా. దానికంటే నేను చచ్చిపోవడమే మేలురా, చచ్చిపోవడమే మేలు. ఎవరు చెప్పారమ్మా ఆయన చెడ్డవాడని? చెప్పు, ఆయన చెడ్డవాడని మీకెవరు చెప్పారు? ఏయ్, నువ్వు నోర్మోయిరా. మనిషి చస్తుంటే చూస్తూ కూడా సహాయం చేయలేని నువ్వెక్కడా? నేను చచ్చినా పర్లేదు, ఎదుటి వాళ్ళు బాగుండాలని తపన పడే నాన్నెక్కడా? మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడు. ఇంటికి పెద్దవాడిగా పుట్టడం కాదు, బుద్ధుల్లో కూడా పెద్దగా ఉండాలి. తులసి, తులసినే మాట్లాడుతున్నాను. నువ్వు నోరు మూసుకొనుండు, లేదంటే పెద్దవాడవని కూడా చూడను. నాన్న, అమ్మా, నేను అతన్ని పెళ్లి చేసుకుంటానమ్మా.